భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. శుభమన్ గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ అద్భుత ఆరంభం ఇచ్చాడు. అభిషేక్ శర్మ సంజు శాంసన్ జోడీ తొలి వికెట్ కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్ ప్లేలో ఇద్దరు బ్యాటర్లు బౌండరీల మోత మోగించారు. దాంతో 6 ఓవర్లలోనే భారత్ 67 పరుగులు బాదింది. ఇక ఆ తర్వాత తిలక్ వర్మ క్లాస్ ఇన్నింగ్స్ తాకట్టుకోగా హార్దిక్ పాండ్యా మరోసారి తన యాటిట్యూడ్ బ్యాటింగ్ స్టైల్ తో ఊచకోత కోశాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా అభిషేక్ శర్మ 21 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ తో 34 పరుగులు చేసి అవుట్ అవగా చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ 22 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 37 పరుగులు బాదాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 7 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. అయితే సూర్య అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మొదటి బంతి నుంచే దూకుడు పెంచాడు. బౌండరీతో ఇన్నింగ్స్ ఆరంభించిన హార్దిక్ పాండ్యా తొలి 8 బంతుల్లోనే 3 ఫోర్లు 3 సిక్స్లతో 400 స్ట్రైక్ రేట్ తో 32 పరుగులు బాదాడు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ 31 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది టీమిండియా తరపున రెండవ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తానికి హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చిన తర్వాత తిలక్ వర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు పోటీపడి మరీ బౌండరీలు బాదారు. హార్డ్ హిట్టింగ్ షాట్లతో హార్దిక్ పాండ్యా ఈజీగా బౌండరీలు మలుచుతుండగా తిలక్ వర్మ తన క్లాస్ షాట్లతో బౌండరీలు రాబట్టాడు. ఈ ఇద్దరు కలిసి కేవలం 43 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. తిలక్ వర్మ 42 బంతులు ఆడి 10 ఫోర్లు 1 సిక్స్ తో 73 పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా 25 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్స్లు బాది 63 రన్స్ చేశాడు. ఈ ఇద్దరు కలిసి 4వ వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివన్ దుబే తొలి బంతినే సిక్సర్ గా మలిచాడు. చివరి ఓవర్లో తిలక్ వర్మ కూడా రన్అట్ అయ్యాడు. మొత్తంగా ఆఖరి ఓవర్లో 17 పరుగులు రావడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు నమోదు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లో లుంగి ఎంగిడి ఒక్కడే 7.2 ఎకనామీతో బౌలింగ్ చేయగా మిగతా అందరూ కూడా 10కి పైగా పరుగులు సమర్పించుకున్నారు.